నమస్తే అన్న. నమస్తే అండి. ఇది సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీ గానా? సికింద్రాబాద్ పార్లమెంట్ వస్తుందండి. ఇది ఎట్లుందన్న ఇక్కడ పరిస్థితి? చాలా బాగుందండి. బీజేపీది చాలా బాగుంది. లాస్ట్ టైం ఎలా అయితే మంచి మెజారిటీతో కిషన్ రెడ్డి గారు గెలిచారో దానికంటే డబుల్ త్రిబుల్ మెజారిటీతో ఈసారి గెలుస్తారండి. అంటే మిగతా పార్టీలు కొన్ని చూసుకున్నట్టయితే ఇప్పుడు కాంగ్రెస్ ఉంది, బీఆర్ఎస్ ఉంది, ఒక దిక్కు దానికి ఎంత స్కోప్ ఉందని చెప్తారు. కాంగ్రెస్కి బీఆర్ఎస్ అయితే ఆల్రెడీ మునిగిపోయిన పడవ. మనము కాంగ్రెస్ అయితే చూసినాము, మొన్నటిదాకా హామీలు ఇచ్చి ఇప్పటివరకు నెరవేర్చింది లేదు. అందరు చాలా మంది పబ్లిక్ అందరు ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి కాంగ్రెస్కి అయితే స్కోప్ అసలు లేదు. మన నరేంద్ర మోడీ గారిని చూసి నరేంద్ర మోడీ గారు కానీ ఇక్కడ ఉన్న కిషన్ రెడ్డి గారు స్థానికంగా సికింద్రాబాద్ పార్లమెంట్ సభ్యులు, కేంద్ర మంత్రివర్యులు, ఆయన ఎప్పుడు కూడా ఏ ఇబ్బంది ఉన్నా కానీ మనకి సహకరిస్తారు. కాబట్టి ఆయన్నే లాస్ట్ టైం 62,000 ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఇప్పుడు దాదాపు 2 నుంచి 3 లక్షల మెజారిటీతో గెలిచే అవకాశాలు ఉన్నాయి. అంటే ఇప్పుడు మెయిన్గా ఇప్పుడు మీరు ఎక్కడికి వెళ్తున్నారన్న ఇదే విషయాన్ని దృష్టిలో పెట్టుకుని? ఈ ప్రచారంలో భాగంగా రేపు లాస్ట్ ప్రచారం కాబట్టి ఈరోజు దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు ఎల్బీ స్టేడియంకి రావడం జరుగుతుంది. సో మేమందరం యూత్ అందరం కలిసి బైక్లు మళ్ళీ జనాలందరం తరలిస్తూ మేము ఇప్పుడు ఎల్బీ స్టేడియంకి చేరుకోబోతున్నాం కొద్దిసేపట్లో. ఇంతగానో మంది వెళ్తున్నారు కదా, అదే విధంగా ప్రతి ఒక్కరికి ఓటు వేయాలని అవగాహన అయితే చెప్పిస్తురా? వాళ్ళందరికీ ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలి, మన ప్రజాస్వామ్యాన్ని కాపాడాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి ఓటు హక్కును వినియోగించుకోవాలని ఈ విధంగా ఏమైనా చెప్తున్నా? మేము దాదాపు ఒక 10 రోజుల నుంచి ఇంటింటికి వెళ్ళడము, వాళ్ళకి అవేర్నెస్ అన్నది ఓటు ఎంత ముఖ్యమైనది. ఎవరినైనా ఒక పొలిటీషియన్ని మనం ఏమైనా అడగాలనుకుంటే కూడా మనం ఫస్ట్ మన ఓటు మనం వేసుకున్న తర్వాతనే వాళ్ళని అడిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరిని ఓటు వేయమని మేము ఇంటింటికి వెళ్ళి చెప్పడం జరిగింది. అది మా పార్టీకి ఏమని కాదు, ఫస్ట్ అయితే మీరు ఇంట్లో నుంచి బయటికి వచ్చి ఫస్ట్ ఓటు వేయండి, తర్వాత మీరు డిసైడ్ కండి. మన దేశం బాగుపడాలి అనుకుంటే ఎవరికి ఓటు వేయాలన్నది మీరు ఆలోచించి ఓటు వేయమని చెప్పడం జరిగిందండి. అంటే మీరు ఇప్పుడు బాగా తిరుగుతున్నట్టు అనిపిస్తుందన్నా? మీకు ఎవరికి ఎక్కువ వచ్చే స్కోప్ కనిపిస్తుందన్నా? మన సెంట్రల్ ఏదో వస్తుంది అనిపిస్తుంది, స్టేట్లో ఏదో వస్తుంది అనిపిస్తుంది? సెంట్రల్లో ఆల్రెడీ మోదీ గారు మనకి పిలుపునిచ్చారు, అబ్కీ బార్ మోడీ సర్కార్, ఫిర్ ఎక్ బార్ మోడీ సర్కార్, అబ్కీ బార్ 400 పార్ అని చెప్పి డెఫినెట్గా 400+ ఈసారి భారీ మెజారిటీ తోటి ఈసారి నరేంద్ర మోడీ గారు 400+ సీట్స్ వస్తాయని మేము భావిస్తున్నామండి. తెలంగాణలో దాదాపు మేము ఎక్స్పెక్టేషన్స్ అయితే 12 to 13 వరకు మేము ఎక్స్పెక్టేషన్ చేస్తున్నాం. అదేవిధంగా ఒకటి అటు ఇటులో వస్తాయండి. డెఫినెట్గా 12-13 అయితే వస్తాయి. ఎంఐఎం కంచుకోవడానికి ఈసారి మాధవలత బద్దలు కొడుతుందన్నా? డెఫినెట్గా అండి. మాధవీలత గారు ఈసారి ఫస్ట్ టైం కంటెస్ట్ చేస్తున్నారు. సో అక్కడ హోల్ సిటీలో మీరు చూసుకున్నట్టయితే దాదాపు 40 సంవత్సరాల నుంచి అక్కడ ఎటువంటి అభివృద్ధి లేదు, సరిగా డ్రైనేజ్ లేదు, సరిగా రోడ్ వ్యవస్థ లేదు. సో ఈసారి అక్కడ ఉన్న ముస్లిమ్స్ కూడా తెలుసుకున్నారు మనకు కావాల్సింది అభివృద్ధి అని చెప్పి. సో ఈసారి చాలామంది ముస్లిమ్స్ కానీ మైనారిటీ వాళ్ళు బీజేపీకి మద్దతుకి పలుకుతున్నారండి.